హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్. నేను ప్రియా కౌశిక్. మనతో పాటు ఉన్నారు విశ్వగురు జిహెచ్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మనం టెక్నిక్స్ గురించి మాట్లాడుకున్నాం అండ్ అఫర్మేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ నాకేంటంటే కనుక పౌర్ణమి అమావాస్య అనేది మనం చాలా ఎక్కువగా నమ్ముతాం. మనమనే కాదు, డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. దాన్ని జరుపుకుంటూ ఉంటారు. పౌర్ణమి లక్ష్మీదేవి, అమావాస్య లక్ష్మీదేవి, ఇలా ఫుల్ మూన్ డే అలా అనేసి. సో ఈ పౌర్ణమి అమావాస్యలకి ఏమన్నా స్పెషల్గా అఫర్మేషన్స్ కానీ, మేనిఫెస్టేషన్స్ కానీ, టెక్నిక్స్ కానీ ఏమైనా ఉన్నాయంటారా? ఎందుకు లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా ఇప్పుడు మామూలుగా మనం ఆస్ట్రాలజీ స్పిరిచువల్గా ఇలా చూస్తే కనుక చాలా ప్రాసెస్లు ఉన్నాయి పౌర్ణమి గురించి, అమావాస్య గురించి. లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా అలా స్పెసిఫిక్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉందండి. పౌర్ణమి అమావాస్యలు అనేవి అవి ఏర్పడినప్పుడు చాలామంది మైండ్లలో వచ్చే ఆలోచనల్లో కూడా వ్యత్యాసం కనపడుతూ ఉంటుంది. విశ్వం అనేది, విశ్వంలో ఇప్పుడు కొన్ని రోజులకి కొన్ని ప్రత్యేకతలు అనేవి ఉన్నాయండి. ఆ కార్యాలు ఆ రోజుల్లో చేయడం వల్ల దాని ఫలితాలు ఎక్కువగా పొందుతారు. ఎగ్జాంపుల్కి కృష్ణపక్షము, శుక్లపక్షం అని ఉన్నాయి. ఈ కృష్ణపక్షం అనేది ఏంటి అంటే పౌర్ణమి నుంచి అమావాస్య రోజులు ఏవైతే ఉన్నాయో దీన్ని కృష్ణపక్షం అంటారు. అమావాస్య నుంచి పౌర్ణమి రోజులు ఏదైతే ఉన్నాయో దీన్ని శుక్లపక్షం అంటారు. ఈ రెండింటిలో శుక్లపక్షాన్ని గొప్పగా చెప్తూ ఉంటారు చాలామంది. నిజమే. ఎందుకంటే చంద్రుడు ఏ విధంగా అయితే పెరుగుతూ వస్తాడో అలా మీకున్నటువంటి గోల్స్ గురించి ఎప్పుడైతే ఫోకస్ పెడతారో అవి కూడా ఆ విధంగా పెరుగుతూ వస్తాయి. అంటే అవి తొందరగా తీరుతూ వస్తాయి అని దాని అర్థం. అదే అమావాస్య, పౌర్ణమి నుంచి అమావాస్య మధ్యలో చంద్రుడు తగ్గుతూ వస్తాడు. ఇలా తగ్గుతూ వచ్చేటప్పుడు ఎలాంటి కోరికలు కోరుకోవాలి అంటే, మీకు ఎవరితోనైనా రిలేషన్ బాగోలేదు, ఆ రిలేషన్ బాగున్నట్లుగా విజువలైజ్ చేయడం కానీ, అఫర్మేషన్ చేయడం కానీ ఇలాంటివి చేయాలి. లేదా 369 టెక్నిక్ని అప్లై చేయడం కానీ ఇలా చేయాలి. అదే అమావాస్య నుంచి పౌర్ణమి రోజులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ అభివృద్ధి గురించి ఆలోచించాలి. అమావాస్య నుంచి పౌర్ణమికి. ఎందుకంటే చంద్రుడు పెరుగుతూ వస్తాడు. పౌర్ణమి నుంచి అమావాస్య మధ్య ఏమవుతుందంటే తగ్గుతూ వస్తాడు. ఈ తగ్గుతూ వచ్చేటప్పుడు ఏం చేయాలంటే రుగ్మతులు ఏవైనా, శారీరక రుగ్మతులు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే అవి క్యూర్ అయిపోయినట్లుగా విజువలైజ్ చేయాలి. దుర్వ్యసనాలు అంటూ ఉంటారు. ఈ దుర్వ్యసనాలని దూరం చేసుకోవాలి అంటే ఇవి ఒక ముఖ్యమైన రోజులు. పౌర్ణమి నుంచి అమావాస్య వరకు. ఎందుకంటే చంద్రుడు తగ్గుతూ వచ్చినట్లుగా దుర్వ్యసనాలు కొంతమంది వదులుకోలేకపోతూ ఉంటారండి. ఆ వదిలించడానికి ఒక బెస్ట్ డేస్ అని చెప్పొచ్చు. విశ్వం అనేది ప్రతి మనిషి బ్రతకడం కోసం, ప్రతి మనిషి గొప్పవాడు అవ్వడం కోసం టైం అనేది బాగా డివైడ్ చేసి పెట్టిందండి. రాత్రి పగలు ఏ విధంగా ఏర్పడతాయో ఈ పగలు అనేది ఎందుకు? ప్రతి మనిషి వర్క్ చేయడం కోసం, జీవితంలో ఎదగడం కోసం. అదే రాత్రి ఎందుకు? రెస్ట్ తీసుకోవడం కోసం. ఎందుకు ఇచ్చింది ఈ యూనివర్స్? ఎందుకు ఇంతే టైం ఉండాలి? ఎందుకు 12 అవర్స్ డే ఉండాలి, 12 అవర్స్ నైట్ ఉండాలి? అలా సేమ్ పౌర్ణమి అమావాస్యలో కూడా చాలా విశిష్టత ఉంది. ఆ రోజుల్లో చేయడం వలన ఒక అతను ఉన్నాడు. అతను ప్రాక్టికల్గా దీన్ని అప్లై చేశాడు. అతనికి చాలా, ఆ వీధిలో అతను నివసించే చోట చాలా బ్యాడ్ నేమ్ ఉంది దుర్వ్యసనాల పరంగా. మీ వల్ల లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయింది, పూర్తిగా మానేయగలిగాను నేను అని మాకు క్లాసుల్లో కూడా చాలా జాయిన్ అవుతూ ఉంటాడు. క్లాసుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉంటాడు. పాపం ఇంత రిజల్ట్ వచ్చింది నాకు, మీరు కూడా ఆచరించండి, చాలా రిజల్ట్ వస్తుందని. అంత విశిష్టత ఉందండి అమావాస్యకి కానీ పౌర్ణమికి కానీ. పౌర్ణమి రోజుల్లో చాలామంది ధ్యానం కూడా చేస్తూ ఉంటారు. ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఏ విధంగా చెప్పుకున్నామో కోరికలు ఉన్నతమైన కోరికలు కోరుకోవాలి, గోల్స్ పెద్దగా పెట్టుకోవాలి, డబ్బు అభివృద్ధి చెందుతున్నట్లుగా ఊహించాలి అక్కడ. ఈ పౌర్ణమి రోజు ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే దాని పవర్ అనేది మీరు బాగా గమనించి చూడండి. మెడిటేషన్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఫోకస్ పెట్టలేకపోతూ ఉంటారు చాలామంది. పౌర్ణమి రోజు ధ్యానం చేసి చూడండి, ఖచ్చితంగా ఎలాంటి వాళ్ళకైనా ఒక హాఫ్ అన్ అవర్లో ఆలోచన రహిత స్థితికి వెళ్ళే వాళ్ళు జస్ట్ 5 మినిట్స్లో ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోతారు. అంత ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ విశ్వం మొత్తం కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఎవరి కోసం అంటే అంతర్ముఖులు అయ్యే వాళ్ళ కోసం. అంటే అంతర్ముఖం లోపలికి వెళ్ళే వాళ్ళ కోసం, ప్రాపంచికంగా కాకుండా
వాళ్ళని వాళ్ళు తెలుసుకునే వాళ్ళకు, యోగుల కోసం బాగా చెప్పాలంటే అలాంటి వాళ్ళ కోసం పౌర్ణమి కానీ అమావాస్య కానీ చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు ఈ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఏదైనా ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తూ మా వాళ్ళకు ఒక అఫర్మేషన్ చెప్పరా? పౌర్ణమి నుంచి అమావాస్య వరకు అంటే ఇది కృష్ణపక్షం వస్తుందండి, అంటే చంద్రుడు తగ్గుతూ వస్తాడు. ఇప్పుడు ఏం ఆలోచించాలంటే శారీరక రుగ్మతులన్నీ తొలగిపోయి నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఓకే, ఈ అఫర్మేషన్ని చాంటింగ్ చేసుకోవాలి ఈ 15 రోజుల పాటు. ఓకే. దీని తర్వాత అమావాస్య నుంచి పౌర్ణమి రోజులు ఉన్నతంగా ఆలోచించాలి. మీ గోల్స్ ఎంతైతే ఉంటాయో, ఎగ్జాంపుల్కి 1 లక్ష 2 లక్షలు పెట్టుకున్నారనుకోండి, ఈ 1,00,000 రూపాయలని ఈ డేట్కి నేను పొందేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఇలా చెప్పాలి. అలా చెప్పి చూడండి, చాలా రిజల్ట్ అనేది మీరు చూస్తారు. ఓకే. ఇప్పుడు కొంతమంది ఇళ్ళల్లో పిల్లలు సడన్గా నిద్రలో ఉలిక్కి పడడం కావచ్చు, ఉన్నట్టుండి ఏడవడం కావచ్చు, ఇలాంటివి చేస్తూ ఉంటారండి. ఇలాంటి పిల్లల్ని ఎందుకు అమావాస్య రోజే మంత్రించడానికి తీసుకువెళ్తారు, ఎందుకు పౌర్ణమి రోజుల్లోనే మంత్రించడానికి తీసుకువెళ్తారు అంటే, ఆ రోజుల్లో తెలియనటువంటి విశ్వశక్తి అనేది రిలీజ్ అవుతుంది, సపోర్ట్ చేస్తుంది మంత్రాలకి కావచ్చు, అంతర్ముఖులు అయ్యే వాళ్ళందరికీ. కాబట్టి వాళ్ళు చాంట్ చేసే ఆ మంత్రానికి శక్తి పెరుగుతుంది. పెరగడం వలన పిల్లల్లో ఫలితం కనపడుతుంది. చూడండి, కావాలంటే ఉలిక్కి పడడాలు దాని తర్వాత ఏమీ ఉండవు. ఎప్పుడైతే ఆ తాయెత్తులు కడతారో దాని తర్వాత పిల్లలు, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్కి చాలా మంది చెప్తూ ఉంటారు, అది మీ నమ్మకం అనేస్తూ ఉంటారు. ఈ శాస్త్రంలోకి వచ్చిన వాళ్ళు కూడా నమ్మకం నిజమే, కానీ చిన్న పిల్లలు నమ్మలేరండి. ఓ తాయెత్తు వేశారు కాబట్టి ఇప్పుడు నాకు తగ్గిపోతుందని వాళ్ళకి తెలియదు. విశ్వంలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశిష్టత ఉంది. ఇంకా 12 ఫలితాలు అనేవి ఉంటాయి. 12 రోజుల్లో ఏమేం చెయ్యాలి అని, వాటి వల్ల కూడా చాలా ఫలితాలు వస్తాయి. ఏకాదశి నాడు ఒక పొద్దు ఉంటారు, ఫుడ్ ఏం తీసుకోరు. అది ఎందుకు తీసుకోరు అంటే అక్కడ ఒక సైకిల్ కంప్లీట్ అవుతుంది, శరీరంలో ఉన్న రుగ్మతులన్నీ వెళ్ళిపోతాయి. ఓకే. కాబట్టి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశిష్టత ఉందండి. దాంట్లో పౌర్ణమి అమావాస్య చాలా స్పెషల్. ఆ రోజుల్లోనే చేయాలి ఏం ప్రాక్టీస్ చేసినా. ఇప్పుడు మీరు ఎప్పుడు దాన ధర్మాలు చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే, పౌర్ణమి రోజు కావచ్చు, అమావాస్య రోజు కావచ్చు, మీరు సంపాదించిన దాంట్లో ఒక 5% డొనేట్ చేసి చూడండి. మామూలు రోజుల్లో చేసే డొనేషన్ల కంటే ఆ రోజు చేసే డొనేషన్లో మీకు రిజల్ట్ ఎక్కువ కనపడుతుంది, చాలా ఎక్కువ కనపడుతుంది. కావాలంటే రోజు ఎత్తిపెట్టుకోండి, దాచిపెట్టుకోండి. అమావాస్య రోజున డొనేట్ చేయండి. అలాగే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు డబ్బులు ఎత్తిపెట్టుకోండి. 5% ఏదైతే సంపాదించి ఉంటారో పౌర్ణమి రోజున డొనేట్ చేయండి. మనం చెప్పుకున్నాం, ఫస్ట్ వృద్ధులకి చేయాలి, సెకండ్ అనాథ పిల్లలకి చేయాలి, దాని తర్వాత రోడ్ సైడ్ ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి చేయాలి, గోశాలలకి. మీరు అలా చేయడం వల్ల మంచి ఫలితాలు అయితే చూస్తారు. ఓకే. సో చాలా బాగా చెప్పారు సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.